హాయ్ ఫ్రెండ్స్, నిన్న సత్యసాయి జిల్లాలో పెనుగొండ అనే ఊరిలో ఎంతో ఘనంగా పెళ్లి చేసుకున్నారు ఒక జంట. అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే, ఆ రోజు రాత్రి వధువు బట్టలు మార్చుకుంటానని ఒక గదిలోకి వెళ్ళి ఫ్యాన్కు ఊరేసుకొని చనిపోయింది. అయితే చనిపోయేంత ధైర్యం ఉన్నప్పుడు నాకు ఈ పెళ్ళంటే ఇష్టం లేదని చెప్పొచ్చు కదా. అయితే తల్లిదండ్రులు కూడా వారిని బ్లాక్మెయిల్ చేసి ఈ పెళ్లి చేసుకోకపోతే మేము చనిపోతామని చెప్పి పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటారు. అయితే వారికి అర్థం కాని విషయం ఏంటంటే, అలా చేస్తే నా కూతురు సంతోషంగా ఉంటుంది కదా అనుకుంటారు. కానీ ఇష్టం లేని పెళ్లి చేసుకొని కొంతమంది సర్దుకుపోతూ ఉంటారు. మరికొందరు ఆ ఇష్టం లేని పెళ్లి చేసుకొని నరక యాతనని అనుభవిస్తూ ఉంటారు. మరికొందరు ఇలా పెళ్లి చేసుకున్న రోజే చనిపోతూ ఉంటారు. ఎందుకంటే వారి మనసు అంతా కఠినంగా మారిపోతుంది. ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేస్తే ఇలానే చనిపోతారు, లేక వారి భర్తలనైనా చంపేస్తారు. మనం ఇలాంటివి ఎన్నో చూసాం. ప్రియుడితో కలిసి భర్తలను చంపేయడం. అయితే ఇలాంటివి ఎన్నో చూసినా సరే తల్లిదండ్రులు మాత్రం ఏమాత్రం మారడం లేదు. ఎందుకంటే వాళ్ళకు ఉన్న మూర్ఖత్వమే పిల్లల ప్రాణాలని తీస్తున్నారు. పెళ్ళంటే నూరేళ్ళు కలిసి ఉండాలని చెప్పే పెద్దలే ఇలాంటి ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేసి వారి ప్రాణాలు తీస్తున్నారు. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు ఎంత ఏడ్చినా వారి కూతురు తిరిగి వస్తుందా? రాదు. ఇలా చాలామంది పేరెంట్స్ అమ్మాయిలని పెళ్ళి ఇంకెప్పుడు చేసుకుంటావు, పెళ్ళి చేసుకుంటావా చస్తావా అని బెదిరించి మరీ పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటున్నారు. దయచేసి ఇలాంటి పెళ్ళిళ్ళు అయితే చేయకండి. ఇలా పెళ్ళిళ్ళు చేస్తే ఇలానే చనిపోతారు. చిన్నప్పటి నుంచి వాళ్ళని ఎంతో గారాబంగా పెంచుకొని పెద్ద అయిన తర్వాత వాళ్ళకి ఇష్టం లేని పెళ్లి చేసి వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నారు తల్లిదండ్రులు. అయితే వారు కూడా బాధపడుతున్నారు జీవితాంతం. ఇలాంటి పెళ్ళిళ్ళు చేయకండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.